శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. నవరాత్రి శుభాకాంక్షలు. జగన్మాతని దుర్గాదేవిగా ఉపాసన చేసేటటువంటి సాధకులు, భక్తులు, ఆరాధకులు 6వ నాడు జగన్మాతని కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉపాసన చేస్తారు. ఈ కాత్యాయని కథ అనే ఒక మహర్షి వంశంలో ఉన్న కాత్యాయనుడు అనే మహర్షి కోరిక మేరకు ఆయన ఇంట చిన్నపిల్లగా నడయాడి ఆయన పేరుతో తన పేరుని జోడించుకుని కాత్యాయని అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. సాక్షాత్తు జగన్మాతే ఈ కాత్యాయని. చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయని శుభందద్యాత్ దేవి దానవఘాతిని. రాక్షసుల్ని సంహరించినటువంటి కాత్యాయని నాకు శార్దూల వరవాహన, శ్రేష్టమైనటువంటి శార్దూలాన్ని అంటే పెద్ద పులిని అధిరోహించినటువంటిది. చంద్రహాసోజ్వలకర, చంద్రహాసం అంటే మంచి ఖడ్గం ఒకటి తన చేతిలో ధరించినటువంటిది మాకు శుభాలని ఇచ్చుగాక అని ప్రార్థన చేయడం జరిగింది. ఈవిడ శుభాలని ఇవ్వగలిగినటువంటి తల్లి గనకనే గోపికలు కాత్యాయని వ్రతం చేసి కృష్ణుడు తమకి ఆత్మేశ్వరుడుగా కావాలని ప్రార్థన చేశారు. వాళ్ళు చేసినటువంటి వ్రతానికే కాత్యాయని వ్రతము అని పేరు. అంటే ఈవిడ కాత్యాయనుడి యొక్క ఇంట్లో కొంతకాలం పిల్లలాగా పెరిగిందని. ఎందుకు అంటే ఆయన కోరుకున్నాడు. అప్పుడు మహిషాసురుడు విజృంభించినటువంటి సమయంలో దేవి ఆవిర్భవించి ఈయన ఇంట్లో చిన్నపిల్లలాగా కొద్ది రోజులు ఉన్నదట. అందుకని కాత్యాయని అనేటటువంటి పేరు ఈవిడికి ప్రసిద్ధమైంది అని చెప్తారు. ఈవిడ అమోఘమైనటువంటి ఫలాలను ఇస్తుంది. మనం 5000 సంవత్సరాలకు ముందే గమనించి ఉన్నాం. కాత్యాయని దేవిని పూజించినటువంటి గోపికలకి వెంటనే సజ్జఫలంగా కృష్ణుడు ప్రాణేశ్వరుడు అయ్యేటట్టుగా వారికి వరం ప్రసాదించింది. అంతేకాకుండా అంతకుముందు కృష్ణుడు అవతరించడానికన్నా ముందు అవతరించి నందగోకులంలో నందుడికి యొక్క కుమార్తెగా అందరికీ పేరు ప్రఖ్యాతులు పొంది కృష్ణ సహోదరిగా ప్రసిద్ధి పొందినటువంటిది. ఈ తల్లి ఒక చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది, మరొక చేతిలో పద్మాన్ని, మరొక చేతిలో అభయముద్రని, మరొక చేతిలో వరదముద్రని ధరించి దుష్ట సంహారం చేయడానికి నిరంతరం సంసిద్ధంగా ఉంటుంది. కాత్యాయని అంటేనే దుష్ట సంహారిణి. అంటే పసిబిడ్డగా అవతరించిన క్షణానే కంసుణ్ణి సంహరించినట్టుగా మనకి భాగవత మహాపురాణంలో కనపడుతూ ఉంది. శార్దూల వాహన అయినటువంటి ఈ కాత్యాయని దేవిని ఆజ్ఞాచక్రమునందు ధ్యానం చేస్తారు యోగులు. ఈ ఆజ్ఞ అన్నటువంటి పదానికే మిగిలినటువంటి చక్రాల మీద దీనికి ఎటువంటి పెత్తనం ఉందో తెలుస్తుంది. అంటే దీని యొక్క ఆనతి మేరకు ఈ ఆజ్ఞా చక్రం యొక్క ఆజ్ఞ మేరకు శరీరంలో ఉన్నటువంటి మిగిలిన చక్రాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంటే దానికన్నా దిగువన ఉన్న 5 చక్రాల మీద ఆధిపత్యం కలిగినటువంటిది ఆజ్ఞాచక్రం. ఈ పైన సహస్రార చక్రం అన్నది ఉందే, అక్కడికి వెళ్ళడం అన్నది భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రం దాకా జీవప్రజ్ఞగా చెప్పబడే కుండలిని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి వరకు మాత్రం సాధకుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి సాధన చేయవలసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఆజ్ఞాచక్రంలో ఈ తల్లిని కాత్యాయని స్వరూపాన్ని ధ్యానం చేస్తారో వారికి లౌకికమైనటువంటి తాపాలన్నీ పోతాయిట. ఇవి పోతే కదా ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని సాధించడానికి వీలవుతుంది. అది లేనంతకాలం పూజ చేసుకుందామో సాధన చేసుకుందామో అని కూర్చోగానే ఈతి బాధలు చుట్టుముడితే వాటిని తొలగించుకున్నాక కదా నా మనసు భగవంతుడి మీద కేంద్రీకరించడానికి అవకాశం ఉండేది. కనుక ముందుగా లౌకికమైనటువంటి అన్ని రకాలైన ఇబ్బందులని పోగొడుతూ ఉంటుంది. భయాలుండవు, బాధలుండవు, దుఃఖాలుండవు, రోగాలుండవు. పైగా చతుర్విధ పురుషార్థాలని కూడా ఈ తల్లి ప్రసాదించగలదు. అంటే మానవుడు జన్మించిన తరువాత సాధించవలసినవి 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అంటే ధర్మ మార్గంలో అర్థాన్ని సముపార్జించి
అలా సముపార్జించినటువంటి ధర్మబద్ధమైన అర్థంతో అంటే ధనంతో కామము తీర్చుకోవాలి. కామము అంటే కోరికని మాత్రమే అర్థం. ఏదన్నా తినాలన్నా, కట్టుకోవాలన్నా, ఉండాలన్నా, వెళ్ళాలన్నా కోరిక మనసులో కలిగితే దాన్ని కామం అనే అంటారు. అటువంటి కోరికలు తీర్చుకున్నటువంటి వారికి, ఆ పద్ధతిలో తీర్చుకున్న వారికి, అంటే ధర్మ మార్గంలో సముపార్జించిన అర్థంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకున్న వారికి మోక్షం అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అందువల్ల ధర్మ మార్గంలో నడిచేటట్టు, అర్ధకామాలు ధర్మోత్తరంగా ఉండేటట్టు ఈ కాత్యాయని దేవి భక్తులని, సాధకులని అనుగ్రహిస్తుంది గనక ముక్తి వారికి కరతలామలకంగా ఉంటుంది. ఎప్పుడు తాము ఈ జీవితంలోకి వచ్చి తీర్చవలసినటువంటివి ఉన్నాయో అవి తీర్చిన క్షణం ఉందో ఆ క్షణాన ముక్తికి, మోక్ష మార్గంలో పయనించి ముక్తి పొందడానికి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించే తల్లి కాత్యాయనీదేవి. ఈ కాత్యాయనీదేవి యొక్క అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే సాధనలో కష్టతరమైన పనులు లేకపోయినా మనసు నిర్మలంగా ఉంచుకోవటం, పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండడం, చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం, ఇతరుల గురించి చెడు ఆలోచన చేయకుండా ఉండడం, ఇటువంటి నియమాలు పాటించినటువంటి వారికి అతి తేలికగా కాత్యాయనీదేవి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఈ కాత్యాయనీదేవి ఆ పైన జీవప్రజ్ఞని సహస్రారం దాకా చేర్చటానికి అనుగ్రహాన్ని ప్రసరిస్తుంది అని యోగులైనటువంటి వారు ఈ కాత్యాయనీదేవిని ఆజ్ఞాచక్రంలో చాలా తీవ్రంగా ఉపాసన చేస్తూ ఉంటారు. సామాన్యమైనటువంటి గృహస్థులు ఆ తీవ్రమైన ఉపాసన చేయడానికి వీలు లేకపోయినా కాత్యాయనిగా ఆ తల్లిని మనం ప్రార్థించినట్టయితే గోపికలకి ఏ రకంగా కృష్ణుణ్ణి ఆత్మేశ్వరుడుగా ప్రసాదించిందో అట్లాగే మనకి ముక్తిని ప్రసాదించటానికి సర్వదా సంసిద్ధురాలుగా ఉంటుంది అని చెప్పుకుంటూ స్వస్తి.